ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు చివరి మ్యాచ్కు రెడీ అయిపోయింది. ముంబై వాంకడే స్టేడియం వేదికగా ఆదివారం 5వ టీ20 జరగబోతోంది. 4వ టీ20లో తడబడి నిలబడి మ్యాచ్ని గెలవడం ద్వారా సిరీస్ కైవసం చేసుకున్న భారత్ చివరి మ్యాచ్లోనూ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. నామమాత్రపు మ్యాచ్ కావడంతో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కనుంది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకున్నా బౌలింగ్ కాంబినేషన్ను మాత్రం మార్చనున్నారు. ఈ సిరీస్లో 3 మ్యాచ్లు ఆడిన హర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్లకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండడంతో హర్షదీప్ పై వర్క్లోడ్ ఎక్కువగా పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే 4వ టీ20లో బౌన్సర్ తగిలి ఫీల్డింగ్ చేయని శివం దూబేకు రెస్ట్ ఇస్తారా లేదా అని వేచి చూడాలి. శివం దూబే ఫిట్ గా ఉంటే హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇవ్వనున్నారు. అతని స్థానంలో రమణ్దీప్ సింగ్ ఆడనున్నాడు. ఒకవేళ శివం దూబే అందుబాటులో లేకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా జట్టులో కొనసాగుతాడు. కంకషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచిన హర్షిత్ రాణాను కొనసాగించక తప్పదు. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చి ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన షమీకి ఈ ఆఖరి టీ20లో చోటు దక్కనుంది. వన్డే సిరీస్కి ముందు అతను తన ఫామ్ నిరూపించుకోవాల్సిందే. దీంతో ప్రధాన పేసర్లుగా మహమ్మద్ షమి, హర్షిత్ రాణానే బరిలోకి దిగనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చివరి మ్యాచ్లోనైనా రాణించాల్సి ఉంటుంది. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్లో నిలకడగా రాణిస్తోంది స్పిన్నర్లే. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. మొత్తం మీద భారత తుది జట్టులో పలు మార్పులు చేసినప్పటికీ సిరీస్ను 4-1తో ముగించాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడు.